హలో గైస్, వెల్కమ్ టు ఎస్జిడి గేమింగ్ ఫ్యాక్ట్స్ తెలుగు. ఈరోజు అయితే డైనమోస్ వరల్డ్ అనే గేమ్ అయితే ఆడుతున్నాం. లెట్స్ స్టార్ట్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మొత్తం అస్సలు మర్చిపోకండి గాయ్స్. ముందుగా గేమ్ అయితే స్టార్ట్ చేద్దాం గాయస్. ఒక తాత అయితే ఏదో చెప్తున్నాడు మనకి ఫైట్ చేయమని. 2 పోకెమాన్లు ఇచ్చాడు మనకి. చూసారా ఎంత డ్యామేజ్ అయిందో దానికి. స్కిల్స్ కూడా ఉన్నాయి దానికి. ఆ స్కిల్స్ వాడితే అతని డ్యామేజ్ అయితే అవుతుంది. మీరు పోకెమాన్ ఇంట్రెస్ట్గా చూస్తే దానికి అర్థమైపోతుంది మీకు గేమ్. మనం పోకెమాన్ కూడా క్యాచ్ చేయొచ్చు ఈ గేమ్లోని. మనకి ఏదో పోకెమాన్ ఎంచుకోమన్నాడు. నేనైతే గ్రీజ్ ఎంచుకున్నాను. 3 సీడీలు కూడా ఇచ్చాడు. ఈ సీడీల ద్వారా మనం పోకెమాన్ అయితే పట్టుకోవాలి. గేమ్ ఆడతాను కదా, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. చూడండి అలాగా. ఇదైతే చాలాసార్లు నేను ఆడాను మా ఫ్రెండ్స్తో కలిసి. మల్టీప్లేయర్ కూడా ఉంటుంది దీంట్లోనే. స్క్రాచ్ వాడితే దానికి అలా డ్యామేజ్ అవుతుంది. ఇలాగ మనకి అప్డేట్ చేసుకుని కొద్దీ మనకి స్కిల్స్ అయితే పెరుగుతాయి. వాటిలో ఒక ఎనర్జీ పెరుగుతుంది. చూడండి ఎలా పడుతున్నాను. గ్రీన్ వస్తే పట్టినట్టు, రెడ్ వస్తే పట్టలేనట్టు. ఇప్పుడు వాటికి అప్డేట్ అయితే అవుతుంది. చూడండి డైమండ్స్ అయితే ఖర్చు అవుతాయి వాటికి అప్డేట్ చేయడానికి. అప్పుడు కొత్త కొత్త స్కిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఆ స్కిల్స్తోనే మనం అటాక్ చేయాలి పోకెమాన్స్ని. చూస్తారు కదా మీరే గేమ్ అంతా. ఒక కొద్దిసేపు అయితే నేను ట్రై చేశాను. మీరు కానీ మంచి హెల్ప్ అయితే చేస్తే ఖచ్చితంగా నేను పార్ట్ 2 అయితే చేస్తాను. సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను. అది గ్రీజు, నాది వాటర్. వీక్నెస్ బట్టి మనము పోకెమాన్లు అయితే ఫైట్ చేయాల్సి వస్తుంది. 3 పోకెమాన్లు అయితే ఎంచుకోవాలి మనము. పట్టుకోవచ్చు, ఎన్నైనా పట్టుకోవచ్చు. దాంట్లో 3 పోకెమాన్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిరీస్ అయితే కంప్లీట్ చేద్దాం. ఇంకా ఈ గేమ్లోని కొత్త కొత్త సిటీలు కూడా ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటిలోని ఇంకా డేంజరస్ పోకెమాన్స్ ఉంటాయి. వాటిని పట్టుకోవచ్చు. ఈ క్యాప్సూల్ ఫ్రెండ్స్, ఈ క్యాప్సూల్ ద్వారా మనకి పోకెమాన్స్కి డిఫరెంట్ పవర్స్ అయితే మనం ఒకసారి వాడచ్చు ఫ్రెండ్స్. ఫైర్ పోకెమాన్ అయితే పట్టుకున్నాను. ఇప్పుడు మన పోకెమాన్స్ అప్డేట్ అవుతాయి. స్కిల్ వచ్చింది క్లౌడ్ అటాక్, ఫ్రాజన్ మిస్ట్. కొత్త కొత్త పోకెమాన్స్ అయితే ఉంటాయి దీంట్లోని. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్. గ్రీజ్ చూసారా, డైమండ్, గోల్డ్ అలాంటివి కూడా ఉన్నాయి అన్నీ. ఎలక్ట్రిక్ ఇవన్నీ మనం అయితే పట్టుకోవాలి. ఇంకా ఇదైతే మనకి వీక్నెస్ తెలుసుకోవడం కోసం అదేదో చూపించాడు మనకి. ఫైర్ పోకెమాన్ అయితే వాడుదాం. 1 లెవెల్ మనది ఫస్ట్ లెవెల్, ఆల్రెడీ 2 సెకండ్ లెవెల్. మనమైతే అప్డేట్ చేయాలి. లెవెల్స్ బాగా అప్డేట్ చేసుకున్నా అవుతుంది. మనకి ఎక్స్ట్రాగా 15th అప్డేట్ పోకెమాన్ కూడా ఒకటి ఇచ్చాడు మనకి ఎక్స్ట్రాగా. అది కూడా మనం యూటిలైజ్ చేయాలి. చూసారా ఫ్రెండ్స్, పక్కన క్లౌడ్ ఉంది, అది వాడుతున్నాను. చూసారా దానికి ఎంత డ్యామేజ్ అయిందో. అలాగా అప్డేట్స్ కూడా అవుతాయి వీటికి పవర్స్. నేనైతే అన్నీ వాడుతున్నాను, ఎందుకంటే అన్నింటికి అప్డేట్ అవుతాయి అనేసి ఆ 3 పోకెమాన్లు కూడా వాడుతున్నాను నేను. అలాగా అప్పుడు అవి 3 అప్డేట్ అవుతాయి. చూడండి ఇప్పుడు ఫస్ట్ వాటర్ పోకెమాన్ మీకు అప్డేట్ అయిపోయింది. అయితే అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ పోకెమాన్ చూద్దాం. ఇప్పుడు గ్రీజ్ పోకెమాన్, ఇది కూడా అప్డేట్ అయిపోయింది. 90 డైమండ్స్. దీనికి కొద్దిగా అటాక్ పెరిగింది. ఫైర్ పోకెమాన్ కూడా అప్డేట్ అయిపోయింది. అంటే స్కిల్ వస్తుంది అనుకుంటా. దీనికి కూడా అటాక్ పెరిగింది. కొద్దిగా మిస్ అయింది ఫ్రెండ్స్. మనకు ఒక వాటర్ క్యాప్సూల్ అయితే వచ్చింది. అది పెద్ద పెద్ద బ్యాటిల్స్కి అయితే వాడచ్చు. మన బ్యాగ్లో ఉంటుంది అది. ఇప్పుడు ఈ సిటీ కంప్లీట్ చేయాలంటే ముందు మనం లాస్ట్ బ్యాటిల్ అయితే కంప్లీట్ చేయాలి. అప్పుడు ఈ సిటీ కంప్లీట్ అవుతుంది. నాకైతే కొత్త పోకెమాన్ అయితే పట్టుకోవాలి ఉంది. చూద్దాం, పడదాం, లేకపోతే లేదు. 4th అప్డేట్ ఇచ్చాడు, అందువల్ల పట్టుకోవడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ట్రై చేద్దాం వస్తుందా లేదా. ఫ్రెండ్స్ వర్కౌట్ అయ్యింది. ఒక గ్రీజ్ పోకెమాన్ అయితే మన దగ్గర ఉంది ఇప్పుడు ఎక్స్ట్రాగా. అప్డేట్ అయితే మిస్ అయ్యింది. దీనికైతే అప్డేట్ అయిపోయింది. నాకు స్కిల్ వస్తుంది, కొత్త స్కిల్ వచ్చింది ఫ్రెండ్స్. క్విక్ అటాక్ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ కొద్దిగా కూడా పెరిగింది. డైమండ్స్ కూడా వచ్చాయి కొద్దిగా. ద లాస్ట్ బ్యాటిల్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఇంకో పోకెమాన్ అడ్డుంది. లాస్ట్ బ్యాటిల్ అయితే చేద్దాం. ఇదే లాస్ట్ బ్యాటిల్. మనకి కొద్దిగా మిగిలిన సిటీస్ అయితే ఓపెన్ అవుతాయి. స్పైడర్, ఇదిగోండి మూన్ పోకెమాన్ ఇది. ఫ్రెండ్స్ చాలా డ్యామేజ్ అయ్యింది దానికి, చూసారా. నెక్స్ట్ పోకెమాన్ ఫైర్ పోకెమాన్ వాడదాం. అటాక్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఒకే ఒక పోకెమాన్ ఉంది, అది కూడా ఫస్ట్ అప్డేట్ కాబట్టి దీంతో అటాక్ చేద్దాం ఫ్రెండ్స్. చాలా డ్యామేజ్ అవుతుంది ఫ్రెండ్స్ క్విక్ అటాక్. ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ దీని పని.
ఇప్పుడు నాకు తెలిసి దీనికి అప్డేట్ అవుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఒకటి అవుతుంది అనుకుంటా, అవ్వలేదు. వాటర్ పోకమన్ అయితే అప్డేట్ అయింది, కొత్త స్కిల్ వచ్చింది దీనికి. ఎనరేజ్ అంట, అంటే కొద్దిగా మనకి ఎనరేజ్ అంటే ఎనర్జీ పెంచుకోవడానికి వాడచ్చు ఇవి. గ్రీజ్ పోకమన్ అయితే డ్యామేజ్ అయింది బాగా. ఇప్పుడు కొత్త మనకి భూమి వచ్చింది చూసారు ఫ్రెండ్స్, దాంట్లోనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు కొత్త కొత్త సిటీస్ని. చూపిస్తాను. ఇవన్నీ మనము ఒక్కొక్క సిటీ కంప్లీట్ చేస్తుంటే కొత్త కొత్త సిటీలు ఓపెన్ అవుతాయి. ఇంకొన్ని మనం డబ్బులతో కానీ డైమండ్స్ ద్వారా కానీ కొనుక్కోవాలి. అప్పుడు వాటిలోని కొత్త కొత్త పోకమాన్స్ అయితే మనం పట్టుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్ చేస్తే మనకి ముందుకెళ్ళని దారి ఉంటుంది. ఫ్లెలిన్ ఈ పోకమాన్ అటాక్ చేయాలి. 9th అప్డేట్ చూసారు ఫ్రెండ్స్, ఇది కష్టం అనుకుంటాను నాకు తెలిసి. ఒక పోకమాన్ ఉంది కాబట్టి మనము 3 పోకమాన్లతో కలిసి ఒకేసారి దీన్ని చంపాలి. అది కూడా 9th అప్డేట్ అసలుకే. లకానో గ్రీజ్ అటాక్ ఇది ఫ్రెండ్స్. కొత్త కొత్త అటాక్స్ అయితే వస్తూ ఉంటాయి, చూపిస్తాను మీకు. చూసారా ఫ్రెండ్స్, దాని మెడిసిన్ ఎలా పెరిగిందో. అది కూడా ఒక అటాకే. దాని మెడిసిన్ కొద్దిగా పెంచేసుకుంది ఆటోమేటిక్గా. ఫైర్ పోకమాన్ అయితే పెంచుకుందాం. అన్నిటికి అప్డేట్ అయితే పెరగాలి ఫ్రెండ్స్. ఒకేసారి చచ్చిపోయింది ఫ్రెండ్స్ మన ఫైర్. ఫ్రెండ్స్ ఎలా కంప్లీట్ చేసాం, కానీ మన ఫైర్ పోకమాన్ చాలా డ్యామేజ్ అయింది. దీని అప్డేట్ అయింది ఇది వాటర్ పోకమాన్. నెక్స్ట్ ఇప్పుడు గ్రీజ్, ఇది కూడా అప్డేట్ అయిపోద్ది. దీనికి ఒక కొత్త స్కిల్ అయితే వచ్చింది, షాక్ వేవ్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి కూడా అప్డేట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఒకేసారి. అటాక్ అయితే కొద్దిగా పెరిగింది, అటాక్ వాటివి. అటాక్ ఎప్పుడైతే మనం అప్డేట్ చేస్తామో వెంటనే మనకి ఇది కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్, స్కిల్ అదే హార్ట్ కూడా పెరిగిపోద్ది పోకమాన్స్వి. కొత్త సిటీలు అయితే ఇవే అండి, చూపిస్తాను కదా అన్నీ. ఇవన్నీ ఓపెన్ చేసుకోవాలి మనము. పైన హరీనా అని ఉంది కదా, దాంట్లోనే మనం బ్యాటిల్ అయితే చెయ్యాలి వేరే వాళ్ళతోని. ఇదిగోండి మళ్ళీ ఇప్పుడైతే బ్యాటిల్ అయితే కంప్లీట్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి అనుకున్న పోకమాన్ ఇదే వచ్చేసింది. మనం ఇదైతే పట్టుకోవడానికి ట్రై చేద్దాం. షాడో పోకమాన్ మూన్, దీనికైతే అప్డేట్ అయిపోవాలి ఫ్రెండ్స్. నాకు తెలిసి మన ఈ పోకమాన్ అప్డేట్ చేయాలి. పడతాం, వర్కౌట్ అయితే బాగుంటుంది. వర్కౌట్ అయింది ఫ్రెండ్స్, మనకు ఒక మూన్ పోకమాన్ అయితే దొరికింది. ఇప్పుడు మనం దీన్ని అప్డేట్ చేద్దాం. మన ఫైర్ పోకమాన్ కూడా అప్డేట్ అయిపోతుంది నాకు తెలిసి. పవర్ అయితే పెరిగింది ఇప్పుడు దీనిది. ఫైర్ పోకమాన్ కూడా కొత్త స్కిల్ వస్తుంది అనుకుంటా ఇప్పుడు. దీనికి స్మోక్ స్క్రీన్ అయితే వచ్చింది పవర్. ఇలాగ మనం కొత్త కొత్త స్కిల్స్ అయితే అన్లాక్ చేసుకోవాలి. ఇది ఆడుతున్న కొద్దీ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఈ గేమ్ ఎలాగుందో మన నాకు కామెంట్ చేసి పెట్టండి. బాయ్ బాయ్.